शांति शांति ओम शांति నేను ఆత్మ ప్రకృతి మధ్య స్థానంలో ఉండే శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని జ్యోతి బిందు స్వరూపాన్ని స్వచ్ఛమైన ఆత్మను చైతన్య స్వరూపాన్ని నిర్విఘ్న ఆత్మను నిర్మోహి స్వరూపాన్ని ఈ క్షణం నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति. मुरली डेट 3/5/2025. आज का हेडिंग मीठे बच्चे अपने को राज्य तिलक देने का लायक बनाओ. जितना पढ़ेगा श्रीमत पर चलेगा राज्य तिलक मिल जाएगा. राज्य तिलकम सक्सेस की गुत्तु. राज्य तिलकम ఒక రాయల్టీకి గుర్తు. రాజ్య తిలకం సత్యుగి పదవికి గుర్తు. రాజ్య తిలకం భగవంతుడిచ్చే వారసత్వానికి గుర్తు. సో మీకు మీరు అలాంటి రాజ్య తిలకాన్ని పెట్టుకోవాలి అంటే ఎంతగా చదువుతారు, చదివిస్తారు, ఆ చదువుని ఇంప్లిమెంట్ చేస్తారు లైఫ్ లో, ఆటోమేటిక్ గా రాజ్య తిలకం లభిస్తుంది. మురళిలో చెప్తారు ఇలా నడుచుకోవాలి, ఇలా నడవాలి, ఇలా మాట్లాడాలి, ఇలా తినాలి, ఇలా ఆలోచించాలి. భగవంతుడు చెప్పి మురళి ఇతరులకి మన ఇంప్లిమెంట్ చేస్తాం. ఇలా చేస్తే రాజ్య తిలకం ఆటోమేటిక్ గా లభిస్తుంది. ప్రశ్న, किस स्मृति में रहो तो रावणपन की स्मृति विस्मृति हो जाएगा. सदा स्मृति रहे हम स्त्री पुरुष नहीं, हम आत्मा है. हम बड़े बाप से छोटे बाप रावण की स्मृति को बुला देगा. जबकि स्मृति आए हम एक बाबा के बच्चे हैं. रावणपन का स्मृति समाप्त हो जाएगा. यह भी पवित्र रहने का बहुत अच्छी युक्ति है, परंतु इसमें बहुत मेहनत करनी पड़ेगा. ए स्मृति ఉంటే రావణ తత్వపు స్మృతి ఆటోమేటిక్ గా మర్చిపోతాం. రావణుడు అంటే నెగటివిటీ, వికారి మార్గం. సదా స్మృతిలో ఉండాలి నేనొక ఆత్మ, ఆపోజిట్ పర్సన్ కూడా ఒక ఆత్మ. స్త్రీ పురుష్ అనే భ్రాంతి కూడా ఉండకూడదు. నేనొక ఆత్మ, నేను చూసే ఆపోజిట్ పర్సన్ కూడా ఒక ఆత్మ. నేను ఆత్మ, స్వయం పరమాత్మకి పిల్లవాడిని. నేను ఆత్మ, బ్రహ్మ బాబా బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని తీసుకుంటాను. ఇలా సోల్ కాన్షియస్ స్టేజ్ అనేది ఉంటే రావణత్వం, నెగిటివిటీ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. నేనొక ఆత్మ, స్వయం పరమాత్మకి పిల్లవాడిని. ఇలా ఉంటే రావణత్వపు నెగిటివిటీ సమాప్తం అయిపోతుంది. సో ఈ సోల్ కాన్షియస్ స్టేజ్ గుర్తుంటే ఆటోమేటిక్ గా మన లైఫ్ చాలా ప్యూర్ గా ఉంటుంది. ఇది ఈజీయా అంటే
దీంట్లో చాలా శ్రమ పడాల్సిన అవసరం ఉంది. గీత్ తుమే పాకే హమ్నే జహాన్ పాలియా హే. మిమ్మల్ని పొంది మేము సర్వస్వం పొందేశామని భగవంతుడి దగ్గర చెప్తారు కదా. మరి रूहानी बाप रूहानी बच्चों को समझाते, देखो सब तिलक ब्रुकुटी ब्रुकुटी के बीच में रखता है। यह जगह एक दो आत्मा का निवास, दूसरा फिर राज्य तिलक यहाँ दिया जाता है। हम आत्माओं की निशानी ही है। మరి ఇక్కడ ఆత్మిక తండ్రి కూర్చొని చదివిస్తున్నారు. బ్రుకుటి మధ్య స్థానంలో తిలకాన్ని పెట్టుకుంటాం. తిలకం ఆత్మ నివసించే స్థానానికి గుర్తు. తిలకం మనం రాజ్య తిలకం, ఒక సక్సెస్ అనే తిలకాన్ని పెట్టుకోవడానికి గుర్తు. ఇక్కడ ఆత్మ నివసిస్తుంది అనే దానికి గుర్తు. ఈ ఆత్మ పరమాత్మ నుంచి వారసత్వం తీసుకుంటుంది అనేది గుర్తు. ఈ ఆత్మ విశ్వానికి యజమానిగా అవుతుంది అనే దానికి గుర్తు ఈ తిలకం. स्व दर्शन चक्रधारी महाराजा महारानी बनने के लिए पढ़ते हो। यह पढ़ना गोया अपने लिए अपने को राज्य तिलक देना. చదవడం అంటే పిల్లవాడు తన కోసం తాను ఒక రాజ్య తిలకాన్ని దిద్దుకోవడం. तुम यहाँ आए हो पढ़ने लिए. आत्मा जो यहाँ निवास करती है वह कहती है, बाबा हम आपके पास आपसे विश्व का स्वराज्य अवश्य प्राप्त करता. ఆత్మ బ్రుకుటి మధ్యస్థానంలో నివసిస్తుంది కదా. ఆత్మ చెప్తుంది, బాబా మేము మీ ద్వారా చదువుకొని విశ్వ రాజ్య భాగ్యాన్ని పొందుతాం. इसके लिए हम पुरुषार्थ कर रहा है. कहते बाबा हम ऐसा सपूत बनकर दिखाएगा, आप हमारी चलन को देखते रहो कैसे में चलता है. భగవంతుడికే సవాల్ ఇస్తాం, బాబా మీరు మమ్మల్ని చెక్ చేస్తూ ఉండండి, మా బిహేవియర్ చూడండి, మీకే అనిపిస్తుంది మేము ఎలాంటి నడవడిక నడుస్తున్నాము అని. आप भी जान सकता है हम अपने को राज्य तिलक देने लायक बने या नहीं. సో ఇక్కడ బాబా మనకు ఒక రివర్స్ సవాల్ ఇస్తున్నారు. మీరు నన్ను చూడండి అనకండి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నా ఇలాంటి బిహేవియర్ ద్వారా నాకు సక్సెస్ అనే రాజ్య తిలకం లభిస్తుందా? నా బిహేవియర్ అంత డివైన్ గా ఉందా, డెవిలిష్ గా ఉందా? మీరే చెక్ చేసుకుంటారు. तुम बच्चों को बाबा का सपूत बनकर दिखाना है. बाबा हम आपका नाम जरूर बाला करेगा. మీరు భగవంతుడికి సుపుత్రుడిగా అయి చూపించండి. బాబా మేము మీ పేరు ప్రఖ్యాతి చేస్తాం. మనని చూసి ఎవ్వరు ఇలా అనకూడదు, వీరా మెడిటేషన్ పాత్ ఫాలో అయ్యేది, వీరా బ్రహ్మకుమారి నో. ఇలా భగవంతుని నిందించే ఏ పని చేయకూడదు. भारतवासी कहते हैं ना हमारा राज्य है, परंतु उन विचारों को पता नहीं अभी हम విషయ వైతర్ని నది మే పడే హే. భారతవాసీలు చెప్తారు మా రాజ్యం అని, కానీ వారికి తెలియదు ఈ క్షణం అందరూ ఆ విషయ వైతరిని నదిలో ప్రతి ఒక్కరూ ఆ నెగిటివ్ పాత్ లో ఇమర్జ్ అయిపోయారు. हम आत्मा का राज्य तो है ही नहीं. ఆత్మనైన మనం నివసించే ఈ స్థానం కాను కూడా కాదు. जब ऐसी हालत होती है तब बाबा कहते हैं अब तो हमारे बच्चों को खाने के लिए नहीं मिलता है, अब हमारा जानकर वह राजयोग सिखलाइए. तो बाप आते हैं राजयोग सिखाने. बेहद का बाबा को याद करना है. అనంతమైన తండ్రిని ఎంతగా స్మృతి చేస్తే అంతగా మనం ఇతరులకు కూడా రాజయోగాన్ని నేర్పించగలం. మన తండ్రి పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు, సదా మనకి బుద్ధిలో ఉండాలి. మనం వారికి చెందిన వారిగా ఉన్నాం. మనం జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడైన పరమాత్మకి పిల్లలం. ఇది పక్కా స్మృతి అనేది ఉండాలి. ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నేను భగవంతుడికి చెందిన వాడిని అనే పక్కా స్మృతి ఉండాలి. ఎప్పుడు మర్చిపోకూడదు. వారిని స్మృతి చేస్తే 84 జన్మల కథ మనకి ఆటోమేటిక్ గా గుర్తుంటుంది. దీనికోసం
అవుట్ ఆఫ్ 24 hours 8 hours పడుకుంటాం, 8 hours ఆఫీస్ జాబ్ చేస్తాం, 8 hours తక్కువలో తక్కువ 8 గంటలు మీరు స్మృతి అనే పురుషార్థం చేయడం ఎంతో అవసరం. ఇప్పుడు మనం బాబా సన్ముఖంలో కూర్చున్నాం. చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు తినకూడదు. ఇది బాగా ప్రతి అంశం కూడా మనకి గుర్తుండిపోవాలి. ఈ విషయాలు గుర్తుంటే మీకు ఆటోమేటిక్ గా లోపల ఎంతో సంతోషం వేస్తుంది. అరే, నేను భగవంతుడికి చెందిన వారిగా ఉన్నానా, భగవంతుడు నా కోసం వచ్చారా, నా చేత పురుషార్థం చేస్తున్నారు, నేను వారికి చెందిన వారిని అనే నశ మీకు ఉంటుంది. సో ధారణ, अपने को राज्य तिलक देने का लायक बना है, सपूत बच्चा बनकर सबूत देना चढ़न बड़ी रॉयल होना है. మీకు మీరు రాజ్య తిలకాన్ని ఇచ్చుకునే అర్హతను తీసుకోవాలి. సుపుత్రులుగా అవ్వాలి. సుపుత్రులుగా అయి రుజువుని కూడా చూపించాలి. భగవంతుడి పేరు పాడు చేసే ఎలాంటి బిహేవియర్ ఉండకూడదు. భగవంతుడు చేసే ఈ సేవ, ఏ సేవ? విశ్వ పరివర్తన సేవలో పూర్తిగా సహాయకులుగా అవ్వాలి. హమ్ స్టూడెంట్ హే, భగవాన్ హమే పढ़ा रहा है, इसी खुशी में पढ़ाई पढ़नी है, कभी भी पुरुषार्थ में दिल शिकस्त नहीं बनना है. నేనెవరిని? ఐఎమ్ అ స్టూడెంట్. భగవంతుడు నన్ను చదివిస్తున్నారు. ఈ సంతోషంతో మీరు చదువుని ఎంతో బాగా చదవాలి. అంతేకాని ఈ పురుషార్థపు మార్గంలో బాధపడకండి. జరగాల్సింది అనుకున్నది అవ్వలేదు, నాకు నచ్చినట్టు అవ్వలేదు, దీనికి మీరు బాధపడితే మీకేమీ లభించదు. అట్లీస్ట్ బాధపడే బదులు ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేసి ఆ స్ట్రెంగ్త్ త్రూ మెడిటేషన్ మనం జనరేట్ చేసుకోగలగాలి. వరదానం, अपने अधिकार की शक्ति द्वारा त्रिमूर्ति रचना को सहयोगी बनाने वाला मास्टर रचयिता. త్రిమూర్తి శక్తి, మన దగ్గర 3 శక్తులు ఉన్నాయి. మన్, బుద్ధి, సంస్కార్. మనస్సు, బుద్ధి, సంస్కారం. మనసు థాట్స్ జనరేట్ చేస్తుంది, బుద్ధి చెడు మంచి అనేది డిఫరెన్షియేట్ చేస్తుంది, సంస్కారం మనం ఏదైతే చేస్తామో మంచో లేక చెడో అది ఇక్కడ రికార్డ్ అయిపోతుంది. ఇవి నేను క్రియేట్ చేసేవే ఈ 3. మరి స్వయం ఐఎమ్ అన్ ఓనర్, నేను ఒక అధికారిని అని భావించి వీటిని ప్రతి కార్యంలో నడిపించండి. ఇవి మీ దగ్గర ఉన్న పని వాళ్ళు. మనస్సు, బుద్ధి, సంస్కారం. మీరు వీటి చేత బాగా పని చేయించాలి. ఇక్కడ చేయించేది ఎవరు? ఆత్మ అయిన నేను. చేసేది ఎవరు? నా ఈ 3 శక్తులు. సో నేను ఒక మాస్టర్ రచయితను అని భావించి కర్మేంద్రియాలకి మీరు ఓనర్ గా ఈ పని చేయించినట్టయితే అవి మన కంట్రోల్లో ఉండగలవు. స్లోగన్, अव्यक्त पालना के वरदान का अधिकार लेने के लिए स्पष्टवादी बनो. అవ్యక్త పాలన, భగవంతుడి ద్వారా ఈ స్పిరిచువల్ లైఫ్ లభించింది. దీని పాలన సరిగ్గా ఉండాలంటే నేను చేసే ప్రతిదీ నాకు ఒక క్లారిటీగా ఉండాలి. నేను ఒక ఆత్మ. వరల్డ్ డ్రామా వీల్, డ్రామా రిపీట్ అవుతుంది, భగవంతుడు నాలో ఉన్నారు. ఈ విధంగా స్పష్టవాదిగా ఉండాలి. ఓకే, సో ఈరోజు మొలి యొక్క స్వమానం, నేను మాస్టర్ రచయిత. దేని క్రియేట్ చేస్తాను? మనసు, బుద్ధి, సంస్కారాలు అనే శక్తులను క్రియేట్ చేస్తాను. నా కర్మేంద్రియాలను నా ఆర్డర్ ప్రమాణంగా నడిపించడానికి ప్రయత్నిస్తాను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. మనస్సు, బుద్ధి, సంస్కారాలు, నా కర్మేంద్రియాలను
నడిపిస్తాయి. హే మనస్సు, నువ్వు మంచి ఆలోచనలనే ఆలోచిస్తావు. హే బుద్ధి, నువ్వు సదా స్వచ్ఛంగా ఉంటావు. హే నా ప్రతి సంస్కారం దైవీ సంస్కారంగా మారుతుంది. మనస్సు బుద్ధి ద్వారా నా ప్రతి ఆలోచనను శుద్ధంగా స్వచ్ఛంగా చేసుకుంటాను. నేను పరమాత్మకి చెందిన ఉన్నతమైన ఆత్మను. సర్వ కర్మేంద్రియాలను నా ప్రమాణంగా నడిపించే వారిని. ప్రతి కర్మ శుద్ధంగా, శ్రేష్టంగా, ఉన్నతంగా చేసుకునే వారిని. నా ప్రతి ఆలోచన ఆనందంగా, స్పష్టంగా ఉంచుకునేదాన్ని. నేను పవిత్రమైన ఆత్మను. నాతో జరిగే ప్రతి సంఘటనలో ఎంతో మంచి ఉంటుంది. ఆ మంచిని ముందుకు నడిపించే ఆత్మను నేను. I, the soul, the master, creator, am the one who rule my mind, body, and intellect. Am the one who generates the positive thoughts. Am the one who filter the pure divine being. I experience myself as the point of light in the middle of this forehead and experience myself as the divine personality. I am the one belongs to the almighty authority. For the next few seconds, I try to visualize my own self in the middle of this forehead and the point of light. I try to radiate divine vibrations into this atmosphere. My every vibration creates a divinity into others. I am the one, the master creator. I control my own thoughts, words, and actions and make sure my every step is divine and pure. Acha. Om Shanti. 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 I, the soul, generate the power of purity from the Supreme Father. Spread such pure vibrations to every part of this body and be a divine being. Om Shanti, Shanti, Shanti. Shanti.